హలో గాయస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నా డైలీ స్టార్ట్ అనమాట, స్టార్టింగ్ బ్లాగ్ డైలీ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. నా డైట్లో భాగంగా ఇవాళ హిమాలయన్ గార్లిక్ 2 అనేది తీసుకున్నాను. అండ్ డైలీ లాగే ఏబిసి జ్యూస్ కూడా. దీని తర్వాత బ్లాక్ కాఫీ ఉంది, అది వర్కౌట్కి వెళ్ళేటప్పుడు తాగుతాను. అది కూడా నేను మీకు దీంట్లో యాడ్ చేస్తాను. నేనైతే బ్లాక్ కాఫీ తాగేసి జిమ్కి అనేది వెళ్ళిపోయాను. ఫస్ట్ వెళ్ళగానే ఫ్రీ ఎక్సర్సైజ్ అనమాట. దీన్ని నెక్ రొటేషన్స్ అంటారు. ప్రతిరోజు ఫస్ట్ ఇనీషియల్గా ఎవరైనా సరే జిమ్కి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఫ్రీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. డైరెక్ట్గా వెయిట్ తీసుకుంటే అయితే ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదైతే షోల్డర్ రొటేషన్స్ అనమాట. షోల్డర్ ఫ్రీ చేసుకోవడానికి. అండ్ ఇది షోల్డర్ రొటేషన్ అనమాట. ఇది నేను 3 సెట్స్ చేస్తూ ఉంటాను ఎవ్రీడే, అప్ టు 12 to 15. తర్వాత హిప్ కూడా ఫ్రీ ఎక్సర్సైజ్ చేసుకున్నాను. దాని తర్వాత వెయిట్, ఇది బార్బెల్ షోల్డర్ ప్రెస్ అనమాట. పక్కన చూసారు మా ఫ్రెండ్ ఎలా నవ్వుతున్నారు. 70 kgs నేను ఫుల్ ఆపలేను అన్నాడు. తర్వాత నాకు భయమేసింది వాడికి. దాని తర్వాత నేను చేశాను. నేను ఎప్పుడైనా జిమ్ బిగినర్స్కి ఒకటే చెప్తాను, మీతో పాటు మీలా చేసే ఒక ఫ్రెండ్ ఉండాలి. ఇప్పుడు నా వెనకాల ఉన్నాడు చూడండి, వాడు నా ఫ్రెండ్ అనమాట. నేను ఎలా చేస్తే అలా చేస్తాడు. అలాంటి ఫ్రెండ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి వెయిట్ చేయాలనిపిస్తుంది. తర్వాత ఇది లాటరల్ రైజెస్ అనమాట. ఇది కూడా అప్ టు 3 అనమాట. 5, 7.5, 10, 12 అలా తీసుకున్నాను. ఫస్ట్ ఏమో అలాగా 5, తర్వాత 7.5 అలా ఒక్కొక్కటి అనమాట పెంచుకుంటూ వెళ్ళాను వెయిట్ అప్ టు 12 kgs దాకా. ఇదైతే కేబుల్ ప్రెస్. ఇది లాస్ట్ సెట్ ఉన్న వల్ల అసలు ఉంది సూపర్ అనమాట. ఎవరైనా ట్రై చేయకపోతే కన్ఫామ్గా జిమ్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే ఇది డంబుల్ ప్రెస్కి ఆల్టర్నేట్ అనమాట కేబుల్ ప్రెస్. ఇదైతే చాలా బాగుంటుంది, అంటే బాగా మనకి దాని మీద స్ట్రెచ్ అవుద్దాం కరెక్ట్గా. దాని తర్వాత ఇది కేబుల్తో చేశాను. ఇది కూడా షోల్డర్ వేరియేషన్. వెయిట్స్ పెంచుకుంటూ వెళ్తాం కదా, ప్రతి వేరియేషన్ ఇంపార్టెంటే. మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.